जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। ओम गणेशाय नमः। ओम गणेशाय नमः। హాయ్ అండి, నేను మీ మనోరిని. అందరికీ తెలుసు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా విషెస్ చెప్తున్నాం అందరికీ. ఈ గణేశాన్ని ఇక్కడ ఎందుకు తెచ్చాము అనుకుంటున్నారేమో, ఇక్కడ కొలువు పెట్టడానికి కాదు. దారిలో మేము పూలు కోసుకోవడానికి ల్యాండ్కి వస్తుంటే దారిలో వినాయకుడు కనపడ్డాడు. నాకైతే ఈ బుజ్జి గణపతి చాలా చాలా బాగా ఆరెంజ్ బ్లూ పింక్ కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి వెంటనే చెప్పాను కార్ ఆపని. ఆయనకి కూడా ఇది నచ్చింది. మా అమ్మాయికి అందరు బాగా సెలెక్ట్ చేసుకుని దీన్ని తీసుకున్నాము. కాకపోతే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చానంటే, ఎలాగూ పూలు కోసుకోవడానికి వచ్చాము. ఆయనకి గరిక, మామిడాకులు, అరిటాకు, పువ్వులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇవన్నీ పిక్ చేసుకుని పోయేటప్పుడు ఒకసారి గణపతిని మా తోటలో కదండి, మా తోటలో తీసుకొచ్చి పెట్టాలనుకుని తీసుకొచ్చి పెట్టాం. వాస్తవానికి నిన్న మీరు అన్నారు కదండి, నేను నిజంగా మొన్న చెప్పాను మన వారితో. ఏం చెప్పానంటే, ఈసారి మనము మన తోటలోనే వినాయకుడిని నెలకొల్పుకున్నామా బాగుంటుంది అని అన్నా. సరే అన్నది, కానీ తర్వాత ఆలోచించి వద్దు, మనకు అక్కడ వర్షానికి అన్నిటికీ ఇబ్బంది ఇంకా ప్రజెంట్ ఏం లేదు కాబట్టి, పైగా మనం అక్కడే ఉండాల్సి వస్తుంది, మనం ఉండడానికి కూడా కొంచెం సౌకర్యం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ పెడదాం, ఇయర్ వద్దు అన్నది. కానీ అనుకోకుండా గణేష్ కరెక్ట్ గా వచ్చి తోటలో అంటే దారిలో వస్తూ కొనుక్కొని రావడం వల్ల మా కారులోనే వచ్చాడు కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడికి దింపి ఈయన ముందరనే తోటలో పూలన్నీ కూడా మేము అది ఎందుకంటే ఇంటికి తీసుకెళ్తాం. ఈయన రేపు మా ఇంట్లో పండగకి కొలువు తీరుతున్న గణపతి, ఈయనకి పూజలన్నీ జరిపి ఈయనని సగర్వంగా గౌరవంగా చూసి ఆయనకి అన్ని ఆహార పదార్థాలు పెట్టి ఆయనని మళ్ళీ నిమజ్జనంతో మామూలుగా అంటారు కదండి, మామూలుగా అంటారు కదా, పంచభూతాలకు అధిపతి గణపతి అంటారు. కాబట్టే పంచభూతాలు ఆయనకి పరిచయం చేసి ఒకసారి పంచభూతాలు ఆయన పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే గణేశుని పెట్టాము. మా తోటలో పూలు ఫ్రెష్గా తీసి ఇట్లా పిక్ చేసి ఈ పూలని గణేశునికి ఇక్కడే పెట్టి ఆయనకి పూలతో సమర్పించి ఆయనకి అన్ని మంచి జరగాల స్వామి అని కోరుకుంటాం. జై గణేశ, జై గణేశ, జై గణేశ. సో గణేశునికి న్యాచురల్ గా ఇక్కడే తోటలో పూలని మేము ఒకసారి పెట్టాము. ఇంటికి తీసుకెళ్ళి ఇంకా బోలెడని పూలల్లో దేవుణ్ణి అలంకరిస్తాము. ఇక్కడున్న మా బుల్లి వినాయకుడు కూడా, మా బుల్లి వినాయకుడు వచ్చి ఆయన రేపు మా వ్యాపారమైనటువంటి మా పార్లర్లో ఆయన కొలువైతాడు కాబట్టి ఆయన కూడా తీసుకొచ్చాము. ఈ చిన్ని బుజ్జి గణపతి మా అమ్మాయికి బాగా నచ్చి, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, ఈయన పార్లర్లో కొలువైతాడు, ఈయనేమో ఇంట్లో కొలువవుతాడు. అంటే బిజినెస్ వ్యాపారం. పార్లర్లో లక్ష్మీ గణపతి, ఈయన గృహ గణపతి. రెండింటిని తీసుకెళ్ళి మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఈసారి వినాయక చవితి పూలు చూడండి, ఆల్మోస్ట్ భగవంతుడికి ఈసారి చాలా 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 బాగా వినాయకుడికి 120 సంథింగ్ ఉంటుందండి కేజీ. ఈ రోజు ఇంకా ఎక్కువ ఉంది, నిన్న 120 ఉండింది, బట్ ఈ రోజు ఎక్కువ ఉండొచ్చు. మంచి ఫ్లవర్స్ ని బట్టి 122, 150, 160 అట్లా ఉంది. కాకపోతే డబ్బు గురించి కాదు, కానీ మన తోటలో పూలు కదా మన దేవుడికి. సో అందరికీ మరొకసారి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. జై గణేష్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ మనోరి. నమస్తే.